పావలాసి 2 10 పైసలకు 3 అట్లోయ వీడెవడో మనోడిలాగా ఉన్నాడు. ఈడే సింక్రియాడు. ఈడు పని కూడా అయిపోయిందండు. ఈడు రోడ్డు పడ్డాడు. ఆహా ఏం విడిచిపడ్డావురా సింక్రియా నువ్వు. అదే ఈడు మొహంలో సొహం లేదు, మోకాల్లో గుద్ది లేదు. ఆహా నిలుపుతో పిడి దేవుడికి చిన్న ఫలితం దక్కేది. ఎంతో పుణ్యం దక్కేది. నిలుపుతో పిడి దేవుడికి చిన్న ఫలితం దక్కేది. ఎంతో పుణ్యం దక్కేది. అయ్యయ్యో జబులు డబ్బులు పోయనే. అయ్యయ్యో జబులు కాదైపోయనే. అయ్యయ్యో జబులు డబ్బులు పోయనే. అయ్యయ్యో చెబులు పాలవోయనే. ఉన్నది కాస్తహబూడింది సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్తహబూడింది సర్వమంగళం పాడింది. అయ్యయ్యో జబులు డబ్బులు పోయనే. అయ్యయ్యో జేబులు కాదైపోయనే. మనిషి బతుకు మనిషి బతుకుంటే మనిషికి సుఖము లేదంటే. మనిషి బతుకుంటే అంతా మట్టేనని తెలుసు. అది ఒక మాయేనని తెలుసు. ఏది అంతా మట్టేనని తెలుసు. అది ఒక మాయేనని తెలుసు. తెలిసి అందులో మర్మం మా ఇద్దరికే తెలుసు. మనిషి బ్రతుకుంటే మనిషి బ్రతుకుంటే మనసున్న మనిషికి సుఖము లేదంటే. మనిషి బ్రతుకుంటే విన్నాదయా మీరు కన్నాదయా. భద్రి గారు దండాలు దండాలు. ఏంటి భద్రి గారు పట్టు పంచులు బిళ్ళకొండు వాళ్ళు ధరించిన మీ భుజం అట్ట నేల మీద వేస్తుంది. చివునెత్తురుంది గంగ, నా భుజాన్ని ఉంది ఈ బొంగ. అంటే ఆ గంగ ఈ బొంగ ఒకటేనా? ఒకటే. మీరు మాటికి మాట సూటిగా వాడాలి. సరే మరి నీ చేతికి ఏమిటి పల్లె? నీ చేతికి వచ్చింది పల్లెం. నాకేం మాట చెప్పలేదు. ఏ అట్లా వ్యాపారం కాబట్టి మర్మరాల వ్యాపారం పెట్టుకుంటాం, బఠానీల వ్యాపారం పెట్టుకుంటాం. భద్రి గారు మేము ఏ వ్యాపారం చేసినా మాకేం ఆక్షేపం లేదండి. ఆ ఆది విష్ణు చక్రం ఉంది చూడండి. విష్ణు చక్రం ఇదిగో ఈ చేతిలోకి వచ్చింది. ఎక్కడ పోయింది అంటే ఇది కూడా వ్యాపారమేనా? అబ్బా ఏమయ్యా మిమ్మల్ని ఒక మాట అడగరా? ఏమిటది? ఏమనుకోరుగా అడుగు. అడగమంటారా? చివరి దశలో శ్రీహరి మమ్మల్ని కాలుతో వెళ్ళిందంట. ఆ శ్రీహరి నేను చీపురు కట్టతో మంచం మీద పెట్టి మరీ కొట్టిందంట. నేను దొరికానంటే పారిపోలా. పారిపోయా. భద్రి గారు ఆ ముండ సంఖ్య తెలిసిందా? ఏమిటయ్యా ఆ ముండలో? ఏమయ్యా ఆ. మనకి పరిస్థితి వచ్చింది కదా. అవునండి. మరి ఇంకా ఆలగొడు మనకిందులకి ఏం చేస్తామండి, రోజు చూస్తున్న ప్రాణం కదా. లాగేస్తుందండి. భద్రి గారు అసలు మనం ఎలా ఉండేవాళ్ళం అండి? ఉండేవాళ్ళం అయ్యా. రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళం కదా. మరి ఇప్పుడు ఎలా ఉన్నాం? రాహుకేతువుల్లా ఉన్నాం. భద్రి గారు అసలు మనం మొట్టమొదటి రోజుల్లో ఎలా ఉండేవాళ్ళం అండి? ఎలా ఉండేవాళ్ళం? బజార్ని పెట్టే బలుపుల్లాగా తల్లలాడి పడి ఉండేవాళ్ళం కదా. మరి ఇప్పుడు ఎలా ఉన్నాం? బర్రికి పట్టిన జోరేగల్లాగా ఉన్నాం. ఒకే వారిలో దెబ్బతిన్న సిపాయిలు మనం. భద్రి గారు ఎక్కడదా సైలెంట్ కోత, ఎవరా సందులో సుందరి?
దండాలండి బావగారు దండాలు. ఆ దండాలేనమ్మా, నాకు ఈ గండాలు తెచ్చిపెట్టిందండి ఎందుకో? మంత్రి గారు. దండాలండి బావగారు అంటే అర్థం తెలుసా మీకు? ఓ ఎటవల్లారా, మీరు ఇంకా బతికే ఉన్నారా? తొప్పురాశి అయిపోలేదని. కాదండి పెద్దవారు కాబట్టి దండం పెట్టా. పెద్దవారు కనుక దండాలు పెట్టావమ్మా, మా బాగా ఏం చెప్పంటావు తల్లి? మీ దయ వల్ల అట్టై మట్టై దుమ్మై దూరంలో కలిసిపోయి ఇదిగో బస్ స్టాండింగ్ లో యాప్రా అమ్ముకునే ఓడికి లాగా ఒకడెనక బాగా ఒకడు చూసులో నిలబడ్డాం. మా బతికే ఒక హరిశ్చంద్ర నాటకం అయిపోయింది. కాడ్సిన దాకా తెచ్చింది అమ్మ, ఇక్కడ వదిలేసింది. అన్నీ పోయి మేమే ఆడవాలి గాని నువ్వు ఏడుస్తావేమే మా గుడివాడ బొమ్మ. మరేం లేదండి, ఆ. మా ఆస్తి అంతా పోయిందని ఆ. అమ్మకు ఒక్కసారిగా పిచ్చి పట్టింది. ఆహా! శ్రీమద్రమణ గోవిందో హరి నాతినే సగం దేశం బాగుపడిందండి. మంత్రి గారు, ఆ ముండ నన్ను పట్టుకుని అరే ఒరే యారా అటు నా కుక్కముండ నన్ను అవసరం అయిందంటే లేచిపోయింది బాటలు పోయిందా. అమ్మా, మీ అమ్మకు పెచ్చబట్టిందా? అవును. మామూలు పెచ్చబట్టిందా, మద పెచ్చబట్టిందా? చెల్లి 2 రకాలు ఉంటాయా? రెండోటి అమ్మ. ఎలాగా? మామూలు పెచ్చబట్టింది అనుకో తలెట్టు ఉంచుకుంటూ వెళ్ళిపోద్ది. మద పెచ్చబట్టింది అనుకో రొమ్మెట్ట ఎరగదీసి క్యాకేసి మరి వస్తుంది. అయితే మగ పిచ్చే పట్టింది. అయితే మీ అమ్మకి వేయాల్సిందే. ఏయ్, ఏంటది? 2 చోట్ల వేయాలి, నోటికి కాళ్ళకి సంఖ్యలు. చాలే ఊరుకో, మా అమ్మ మనిషి. మీ అమ్మ మనిషి. మీ అక్క ఏం చేస్తుంది? అక్కయ్యకి కల్లో నేనేమైనా కనపడ్డానా? ఏం కాదు. మా వాడేమైనా కనపడ్డానా? మీరిద్దరు కాదు, ఆ, దేవుడు కనిపించాడు. ఏ దేవుడు? శ్రీకృష్ణ పరమాత్మ. నీ అమ్మ. మంత్రి గారు, ఇది మనకు సుత్తి కొడుతుందండి. అమ్మ మోకాల వరకే కనిపించాడా, మొత్తం దర్శనం ఇచ్చాడా? మొత్తం దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి ఏం చెప్పాడు? సాని వృత్తి మానేసి బెడ్ షాప్ పేరు పెట్టమన్నాడా? ఏం కాదు, ఆ. నీకెప్పుడు సారాల గొడవే. ఆ. అసలు సారా తాగే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చెప్పమంటావా? సారా సారమ్మ సారా నా ప్రాణమైతే వమ్మ సారా. సారా సారమ్మ సారా నా ప్రాణమైతే వమ్మ సారా. నిన్ను తాగకుంటే కొట్టే, నీ ఇంటికి వెళితే ప్రాణం కొట్టే. నిన్ను తాగకుంటే కొట్టే, ఇంటికి పోతే ప్రాణం కొట్టే. సారా సారమ్మ సారా నా ప్రాణమైతే. బావా, మరేమో సారా తాగే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సారా కాదు, సన్యాసం ముచ్చుకుందంటే. అది మంత్రి గారు ఎక్కడికన్నారు తప్ప. ఎవడు ఇప్పుడు దాకా సంసార పని చూసేశారు, ఇంక సన్నాసుల దగ్గర ఏమన్నా లప్ప ఉందని బయలుదేరండి. లప్ప ఓసి పిచ్చి ఉండలారా, వాళ్ళ దగ్గరే ఉంటుంది. కొబ్బరి పీసు కొట్టావు, కొబ్బరి పీసు ఏమైంది? ఎగదైపోయింది. తెగిపోయింది. బ్యాలెన్స్ లేకుండా వాయిస్తే దేని పరిస్థితి మొదలు గట్టిగా పట్టుకోవాలా? అమ్మా, తక్కొండ. మీ అమ్మకేమో పిచ్చెక్కింది, మీ అక్కేమో మఠంలో కలిసిపోయింది, నువ్వు ఒక్కదాని అయిపోయావుగా. అవును బావా. మరి నీకు దీని ఏయ్, ఏయ్. అది సరిగ్గా చెప్పండి. ఈ అమ్మకి పిచ్చెక్కిందా? ఈ అక్కేమో మఠంలో కలిసిపోయిందా? ఇది ఒక్కడే అయిపోయిందిగా. దీని పరిస్థితి ఏంటది? భోజనమా? మరి సరిగ్గా చెప్పాలిగా. అలా అంటే నేనేమన్నా కుక్క కరిసి చెయ్యి పడే చెయ్యాలి.
దాని పరిస్థితి ఏంటి? చాలే ఊరిగా నాకేం తక్కువ. నా పేరు నాకు ₹1,00,000 ఉంచింది. ఎందుకు అనుకుంటున్నారు? పెడసలండి ఇంజక్షన్లు. ఏం కాదు. మరేమో నన్ను పెళ్లి చేసుకునేవాడికి 50,000, నాకు 50,000. నన్ను పెళ్లి చేసుకునేవాడికి 50,000, నాకు 50,000. బాబాయ్, ఓయ్ మావయ్య, తమ్ముడు, మంత్రి గారు, బాబాయ్ అంటే అది మీ కోడలతో సమానం అండి. మామయ్య, మావయ్య అంటే అది మీ కూతురుతో సమానం అండి. బాబాయ్, తమ్ముడు అంటే అది మీకు వదిలే మరిది. సమానం. ఏ లెక్క పడుతుంది మీకు పనికిరాదు. చిత్ర చిత్ర నన్ను చేసుకుంటావా? అమ్మో నిన్ను పెళ్లి చేసుకుంటే పొద్దున్నే పప్పు రుబ్బిచ్చి అట్లా అమ్ముతున్నా. వద్దు బాబు. అమ్మో ఆయన ఒకల రాణి విని సొగసుగాడను నేను, ఈడు కుదిరెను జోడి కుదిరెను కొండ దిగిరావి. ఒకల రాణి విని సొగసుగాడను నేను, ఈడు కుదిరెను జోడి కుదిరెను కొండ దిగిరావి. ఏ నన్ను పెళ్లి చేసుకుంటావా? పొద్దున్నే లేపి తోటంతా నీళ్లు పోపిస్తారు. నాకు వద్దు బాబు. అర్హత లేని అప్లికేషన్ పెడితే ఎట్టగా ఏడుతుంది మరి. ఇది మనల్ని చేసుకోదండి. చివరికి చిటుకులో ఉండే పట్టుకులో ఉండే లేపుకుపోండి. అమ్మా, మీ ఎక్కడికి మీరు కూడా పొట్టు ఉండాలి, ఇచ్చింది కట్ల డబ్బు ఉండాలి, నాకే ఇచ్చింది. గోలుడి నగలు ఉండాలి, నాకే ఇచ్చింది. పట్టు చీరలు నీకే, నాకే. డబ్బు నీకే, నాకే. నగలు నీకే, నాకే. పాత ఖాతాలు నీకే. నాకే. ఏయ్! ఖాతాలు మాత్రం తీసుకోబోకుండా ఎయిడ్స్ ఎటక్ అవుద్ది. ఏం చెట్టబడ్డావు? మరేం లేదు. మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పరమ్మని నన్ను పంపించింది. ఏమిటో? మీరు చెప్పనట్లేదు. చెప్పమంటారా? మరేమో సాని సంపర్కం వలన పొందిన అనుభవాలకి ఊరూరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పరమ్మంది. ఎన్ని మాసాలమ్మా? 6 నెలలమ్మా. 3 రోజుల్లో ఆరిపోయారు మండలారు మమ్మల్ని మీరు. మరి నేను వెళ్ళొస్తా. టాటా, సీ యూ, బాయ్ బాయ్. అన్నయ్య బాయ్ బాయ్. వెళ్ళొస్తా. అన్నయ్య, వస్తా, వెళ్ళొస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తా? పెళ్ళయ్యాక వస్తా, బిడ్డ పుట్టాక వస్తా. అన్నయ్య కలలే పండున చల్లాయి మనసే నిండున బంగారు కాంతులన్నీ నేడే పొంగిపోయెను. అన్నయ్య కలలే పండున చల్లాయి మనసే నిండున బంగారు కాంతులన్నీ నేడే పొంగిపోయెను. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోడ పుట్టిన మూడో తిరుగుతలే చెల్లమ్మా. మల్లె తీగకు కాలం మావా బావా మావా బావా అని ఎట్టబడ్డారు. అయిపోయిన తర్వాత చిన్నయ్య పెద్దన్నయ్య. మంత్రి గారు, మనకలాగా మన ప్రజలు ఆ కంత్రి ముండల మాయలో పడిపోయి నాశనం అయిపోతారు. వారి గురించి మన ప్రజలు తెలియజేస్తారు మంత్రి గారు.